హల్లెలూయా. చాలా సంతోషకరమైన దినము. దేవుని కృపలో మనం ఇలా బ్రతకడానికై దేవుడిచ్చిన గొప్ప అవకాశం. చాలా దినములు అయిపోతుంది మేము మీతో కలిసి గడిపి దేవుని సన్నిధిలో. ఇది గొప్ప సంకల్పము, సమయము, మంచి తరుణము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనము బ్రతికి ఉన్నామంటే ఆయన కృప, ఆయన కృపా వాత్సల్యతను బట్టి దేవుడు మనల్ని బ్రతికించాడు అని చెప్పడానికి మనము సజీవులముగా ఉండి పలకడమే. మనం ఇప్పటి వరకు పాడిన పాటలు, స్తుతించిన స్తుతి, ఆయన సన్నిధిలో గడిపిన గొప్ప సమయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా చాలా జ్ఞాపకం వస్తాయి. ఏది ఏమైనప్పటికీ దేవుని కృపా వాత్సల్యతను బట్టి, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండబట్టి మనం ఇలా బ్రతికి ఉన్నాం. అంత బాగున్నారా? అందరికీ వందనములు. మేము మీకు కృతజ్ఞులం. ఎందుకనంటే జాన్సన్ అయ్య గారి ద్వారా మరి మీరంతా నాకు పరిచయం. చాలా ప్రేమించేవారు. ఒక తమ్ముడుగా, ఒక మంచి స్నేహితుడిగా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా పిల్లలు, ఇంకా చిన్ని పిల్లలు కరోనా సమయంలో చాలా బలహీనం అయిపోయాం. ఆరాధనలు జరగట్లా ఎక్కడ. మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని ధైర్యపరిచి, వారి ఫ్యామిలీతో ఉన్నారు ఇక్కడ. అన్నదమ్ములంతా ఒకే మాట మీద ఉండి, నేను ఇక్కడ ఉండను అక్కడ తిరుగుతా రోడ్డు మీద అనరు, ఒకే మాట మీద ఉండి నాకు చాలా ఇష్టం. మరి ఈ గుంటూరు ప్రాంతంలో ఇక్కడ రాజేశ్వరరావు కాలనీ, రాజీవ్ గాంధీ నగరు, సంజీవ నగరు, శారదా కాలనీ, ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో చాలామందిని గమనిస్తూ ఉంటా. నేను ఒక దైవజనుని యొక్క మనవణ్ణి. అంటే నా గురించి చెప్పుకోవట్లేదండోయ్, మీకు గుర్తు కలగడానికి చెప్తున్నా. దైవజనుని యొక్క మనవణ్ణి. ఆ తర్వాత వాళ్ళ తరము వారు గడిచిన తర్వాత వారి కుమారుని దేవుడు ఎందుకున్నాడు. ఐపీసీ పాస్టర్ గారు బండి దేవసాయం గారు, మంచి పేరుగాంచిన వ్యక్తి. ఏలూరు పట్టణంలో పెద్ద మైదానంలో మీటింగ్స్ పెడితే బండి దేవసాయం గారు ఇప్పుడు గోరంట్లలో మీటింగ్లు పెడుతున్నారు టెంటలేసి. అలా జరిగేది. వాలంటీర్లు కర్రలు పట్టుకుని నుంచుని జాగ్రత్తగా మరి ఆ ఐపీసీ పెంతుకోస్తు మీటింగ్లు జరిపించేవారు. అప్పుడు నేను చాలా చిన్ని పిల్లడిని, సంవత్సరంన్నర అట్లా ఉంటుందేమో, నాకైతే తెలీదు. కొన్ని పరిస్థితులను బట్టి మేము చిన్న వయసులోనే మా నాన్నగారు చనిపోయారు, హార్ట్ అటాక్ వచ్చి. దైవజనుడు చనిపోయాడు అంటే దేవుని ప్రణాళిక ఏదో ఉంటుంది సంఘం పట్ల, ఆ కుటుంబం పట్ల, సంఘములో ఉన్న రక్త సంబంధుల పట్ల చాలా జాగ్రత్తగా గమనించండి. మా అమ్మగారు కూడా చాలా కాలం ఉన్నారు. మా కొరకు ప్రార్థన చేసి అందరినీ సేవకులుగా సమర్పించారు. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, నా పైన నలుగురు అన్నయ్యలు ఉన్నారు, వారు వదునులు ఉన్నారు, మరి నా వదునులు ఉన్నారు, వారి పిల్లలు ఉన్నారు, సంఘములు ఉన్నాయి. గమనిస్తూ వస్తున్నా. ఐపీసీ మినిస్ట్రీ అయిపోయిన తర్వాత మన్నా మినిస్ట్రీ అయిపోయిన తర్వాత గాస్పల్ ప్రయేసియా అని తిరువళ్ళ కేరళలో అక్కడ 9 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యి ఇక్కడికి వచ్చి జాన్సన్ అయ్యారు ద్వారా సహవాసంలో మేము ప్రేమతో ఉన్నాం. ఊరికి క్లుప్తంగా చెప్తున్నా. తర్వాత ఓసన్న మినిస్ట్రీలో మరి పాస్టమ్ గారు సంఘ పెద్ద కూతురిని నేను వివాహం చేసుకోవడం జరిగింది. సంఘాలన్నీ గమనిస్తున్నా, క్రైస్తవుని యొక్క జీవిత లక్షణాలు గమనిస్తున్నా. దీని గురించి చెప్తున్నా నేను ఈ మాటలు. ఇంట్లో చిన్నవాడిని ఎవరు ఎలాగ ప్రవర్తిస్తున్నారో నేను గమనించవలసిన అవసరత దేవుడు చిన్ననాటి ప్రాయంలోనే ఈ వాక్యం ద్వారా నా హృదయంలో అమర్చాడు. దేవునికి స్తోత్రం. మన సాక్ష్యం బాగుండాలి, మనం బాగుండాలి. కొంతకాలం గడిపేవండి. ఏమండి, మేము ఒక 10 సంవత్సరాల క్రితం మందిరానికి వెళ్ళి పాటలు పాడుతుంటే అక్కడ ఉన్న వారందరూ సంతోషించేవారండి, ప్రార్థన బాగా జరిగేది, మా సహవాసంలో మేము అప్పుడు ఉండేవారము. మరి ఇప్పుడు ఏమైపోయిందమ్మా అంటే, ఏమోనండి, మా భక్తి జీవితం ఏమైపోయిందో, మా ప్రార్థన జీవితం ఏమైపోయిందో, మేము చేసిన సహవాసం ఏమైపోయిందో మాకు తెలియదండి, ఎందుకో మా బ్రతుకులు ఇలా అయిపోయినాయండి అని చెప్పేవారముగా కాకుండా
చాలా సంవత్సరాల నుంచి దేవునిని పట్టు విడవక దేవుని సంఘములో దేవుని బిడ్డలుగా జీవించడానికి ఇష్టపడుతున్నామని చెప్పగలిగే వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియ సంఘమా, ఆలోచన చేద్దాం. ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎవరితో సంబంధం కలిగి ఉన్నాము, ఎవరు మనల్ని, మన భక్తి జీవితాన్ని, మన ప్రార్థన జీవితాన్ని, మనం పాడే పాటను ఎవరు ఇష్టపడుతున్నారు? పక్కన వాళ్ళు ఇష్టపడుతున్నారా? సంఘములో ఉన్నవారు ఇష్టపడుతున్నారా? ఏమండి, బయట ఉన్నారు, మేమన్నామమ్మా నువ్వు పాడే పాట చాలా మృదువుగా చక్కగా ఉందమ్మా, వినసొంపుగా ఉందమ్మా, నేను పాడే పాట బాగుందంట, నేను ఇంకా గట్టిగా పాడాలి అనుకుంటున్నామా? దేవుడు మెచ్చుకుంటున్నాడా? దేవుడు ఇష్టపడుతున్నాడా మనం పాడే పాటను? దేవునికి స్తోత్రం. ఎవరు ఇష్టపడుతున్నారు? ఆ మహనీయుడైన దేవుడు మన భక్తి జీవితాన్ని, మన యథార్థ జీవితాన్ని ఇష్టపడాలంట, ఇష్టపడాలి. మేము ఎన్నో దెబ్బలు తిన్నాం, సమస్యలు ఎదుర్కొన్నాం. నేను నా భార్య దేవునితో దగ్గరగా ఉండలేమేమో, ఎన్నో అవరోధాలు, ఆటంకములు, అబద్ధముగా మా మీద చెడ్డ మాటలు పలికినా కూడా మేము ప్రభువుని విడిచిపెట్టాల. దేవునికి స్తోత్రం. మందిరం లేదు, ఈ మాట చెప్తున్నా, మీ గురించే చెప్పడానికి ఈ మాటలు తీసుకొస్తున్నాను నేను. ఇంత మందిరం ఇచ్చాడు, ఒక్క ఇటుకి రాయి కొనుక్కోలేము మేము. తెలుసు తమ్ముడోళ్ళకి నా జీవిత చరిత్ర. నన్ను ప్రేమించి ఎంతగానో ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం. ఎవరిని ఒక మాట మాట్లాడి అనలేము, ఎందుకంటే పట్టుకున్నది మనము బైబిల్ గ్రంథముగా. ప్రేమ, ప్రేమ, దేవుని ప్రేమ, నీతి, నిజాయితీ, నమ్మకముగా బ్రతకాలి, తొందరపడకూడదు, గత్తరపడకూడదు. తొందరపడిపోయి ఎదట వ్యక్తిని మనం ఒక మాట అనలేము, ఎందుకంటే ప్రభువుని నమ్మేము. దేవుని వాక్యం ఎప్పుడు మనల్ని నొప్పి సరి చేసుకుంటూ ఉంటాం. అరే ఎదట మనిషిని మనం ఒక మాట అన్నామా? అనలేదే. జాగ్రత్తగా ఉండాలి, తొందరపడకూడదు. ఆ కరోనా టైంలో ఆరాధన జరగకపోతే ఒక వ్యక్తి మమ్మల్ని ప్రేమించి, దైవజనులు మమ్మల్ని ప్రేమించారు. అది గడిచిన తర్వాత చిన్న హాల్ కట్టుకున్నాడు ఒక చోట పైన. బ్రదర్ వచ్చారు, అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. చిన్ని హాల్ కట్టుకుని మీరు జరపండి ఉన్నంతకాలం. ఎవరివల్ల మాకు అద్దెకి స్థలం అద్దెకి చిన్ని రూమ్ కూడా ఇవాళ ఆరాధన జరిగించడానికి. ఆ వ్యక్తి మా ప్రార్థన ఆలకించి దేవుడు అతన్ని ప్రేరేపించాడు. ప్రేరేపించటం కూడా కావాలి. నిన్ను పాట పాడాలని ప్రేరేపించేది దేవుడు. ప్రేరేపించటలేదంటే దేవుడు నిన్ను గుర్తించలేదని. ప్రేరేపించు ప్రభువా, నేను వాక్యం బాగా వినేటట్టు నన్ను ప్రేరేపించు, వాక్యం మీద ఆసక్తి కలిగేటట్లు నన్ను ప్రేరేపించు, నేను నీ సన్నిధిలో స్తుతించేటట్లు. పాట రాదండి, బైబిల్ చదవటం రాదండి, నేను చదువుకోలేదండి అంటే దేవుని సన్నిధిలో కూర్చొని స్తోత్రం అనలేమా? దేవునిని స్తుతించలేమా? కోటాని కోట దూతలతో ఆ మహనీయుడైన దేవుడు, స్తుతింపదగుతున్న దేవుడు, దేవునికి స్తోత్రం, స్తుతి నొందదగిన దేవుడు, ఆయనను దూతలు దేవునిని స్తుతిస్తూనే ఉంటారు ఎప్పుడు, ఎల్లకాలము. మనం 1 గంట 2 గంటలు 3 గంటలు దేవుని స్తుతించేది, దేవుని సన్నిధిలో గడిపేది. దేవునికి స్తోత్రం. మరి ఇంత మందిరము దేవుడు ఇచ్చాడు అంటే మనల్ని పరీక్ష చేస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు, నా బిడ్డలు నన్ను స్తుతిస్తున్నారా లేదా, వ్యర్థ కాలయాపన చేస్తున్నారా. పోయిన వారం ఈ వాక్యం అమ్మా అన్నాం అనుకోండి, వెంటనే చెప్పగలగాలి, ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు కనుక ఈ వారం అదే వాక్యము. దేవునికి స్తోత్రం. ఎవరున్నారండి భూమి మీద బ్రతికి? ఎవరున్నారు? మనం బ్రతికి ఉన్నామంటే మన తల్లిదండ్రులకు ఉపయోగముగా ఉండాలి. మనం బ్రతికి ఉన్నామంటే సంఘములో సంఘ బిడ్డలకు ఉపయోగకరముగా, ప్రయోజనకరముగా ఉండాలి. ఎవరున్నారండి బ్రతికి? ఎంతోమంది ధనవంతులు, గొప్ప తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు చనిపోయారు, మరణించారు, ఇప్పుడు లేరు. కరోనా టైంలో చాలామంది వెళ్ళిపోయారు. మొన్న ఈ మధ్యనండి తుఫాను వచ్చి, వరద ఒక్కటే కాదండి, వరదతో పాటు నీరు ఒక్కటే రావట్లేదంట, బురదతో వచ్చేస్తుందంట. బురదతో నీళ్ళు వస్తే కతి ఈదుకుని ఒడ్డుకి వెళ్తాడు. బురదలో ఎట్ట ఇస్తాడు? ఊబి, నీటి మధ్యలో నుంచి ఊబి వచ్చేసి ఇంటి మీదకు వచ్చి ఆ చెట్టులు, పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఆ కేరళ ప్రాంతంలో మనిషి ఇంటి మీద పడిపోతుంటే ఎలా బ్రతుకుతాము? దుర్దినములో కాలము సమీపించి ఉన్నది. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకునేది ఎవరంటే క్రైస్తవ బిడ్డలు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. జ్ఞానుల వలె నడుచుకునేది ఎవరంటే వాక్యాన్ని అనుసరించిన వారు, వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడేవారు. దైవజనులు చనిపోయారు. వారి అమ్మగారు చనిపోయిన రోజు ఈరోజు. కరుణమ్మగారండి చనిపోయిన రోజు. మరి ప్రార్థనా పరులు, భక్తులు, దేవుని బిడలో వారికన్నా భక్తి పరులమా మనము? దేవునికి స్తోత్రం. జ్ఞాపకం చేసుకొనుట, నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తారంటే
మనము సక్రపడడానికై, దేవునికి స్తోత్రం, మన జీవితాలను సరిచేసుకునడానికై దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మన కట్టడలను, మన మంచితనమును గుర్తించి ఆయన మన ఆలోచన తలంపులను మార్చడానికై దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. అది ప్రత్యేకమైన ఆలోచన. ఆయన ఆలోచన ఏంటంటే, భూమి మీద ఉన్నంత కాలము ఏదో బ్రతికేమంటే బ్రతికేమురా, చనిపోయామంటే చనిపోయాం, ఏమి సాధిస్తున్నావురా అనుకోవడం కాదు. కానీ భక్తుడు అంటున్నాడు, నేను నీ వాక్యమును జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఆ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, ఆ వాక్యం ద్వారా నేను బ్రతుకుతున్నాను, ఆ వాక్యం లేకపోతే నేను బ్రతకలేను, దేవుని వాక్యమే నా హృదయంలో భద్రం చేసుకున్నాను, ఆయనే వాక్యమై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు అని చెప్పగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఇంకో చోట రాయబడి ఉందండి, నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు అంటాడు. నీ నామమంతటి కంటే, దేవుని నామము అంతటి కంటే, సర్వసృష్టికర్త అయిన దేవుని నామం అంతటి కంటే దేవుడు దేవుని వాక్యాన్ని గొప్ప చేసి ఉన్నాడంట. అంతటి కంటే ఆ వాక్యమే శరీరధారిగా భూమి మీదకి దిగివచ్చి మనుషుల యొక్క పాపముల నుంచి విముక్తి కలిగి చేసి, మానవుల యొక్క పాపములు కడిగివేసి, వారిని శుభ్రం చేసి, వారిని బాధ పెట్టకుండా అంటాడు. 103వ కీర్తనలో 10వ వచనంలో అంటాడు, మన పాపములను బట్టి మన ప్రతీకారము చేయకుండా, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వకుండా ఆయనే భూమి మీదకి దిగి వచ్చి మనల్ని శిక్షించకుండా, ఎరా ఇది పగలగొట్టేవుగా, ఇది పగలగొట్టేవు, నిన్ను కొడతాను నేను అనుకోటి, కర్ర ఒకటి తీసుకుని తల్లిదండ్రులు శిక్షిస్తారు కదా, అలాగూ శిక్షించకుండా ఆయన శిక్షకు అర్హుడైపోయాడు. తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడని మార్గము చూపించి, ఎన్నిక లేని మనము, పాపులమైన మనము, బలహీనులమైన మనము, మనలను సరిచేయడానికి భూమి మీదకి దిగివచ్చి ఆయన ప్రేమ చూపించాడు, ప్రేమ చేపించాడు. మనుషులందరూ ఏదైనా తప్పు చేసామనుకోండి, వాడికి ఒక పేరు పెడతారు, వాడికి ఒక నామం పెడతారు. దేవుడు అలా పేర్లు పెట్టలా, మనకున్న పేరుతోనే మనల్ని పిలిచిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఏం పెట్టారండి పేరు? పాపాత్మురాలైన స్త్రీ అని పెట్టారు. దేవుడు అన్నాడు అమ్మా అని పిలిచాడు. ఎంత పాపం చేసావు ప్రభువా? దేవుని ధర్మశాస్త్ర ప్రకారము ఈమె పాపం చేసింది, ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి అంటే దేవుడు అన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక చక్కని లోతైన మర్మం ఉంటుందండి. నీతిమంతుడు భూమి మీద ఉంటే ఆ నీతిమంతుడు ఆ రాయితో ఆమెను కొట్టి శిక్షించాలి అని చెప్పబడి ఉంది. ఎవడు నీతిమంతుడు ఉన్నాడు? అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేశారు, అందరూ పాపములో ఉన్నారు. ఆదాము ద్వారా ఈ పాపము మనుషులందరినీ చుట్టి వారిని పట్టుకుని పీడించు తింటున్నప్పుడు యేసుక్రీస్తు వారు పరము నుండి భూమి మీదకి దిగి వచ్చి మనుషులందరి పాపములను మార్గములను సరిచేయడానికై ఆయన మార్గదర్శి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తెలిసా ఈ సంగతి మీకు? స్కూల్లో టీచర్ గారు అన్నారంట, సండే స్కూల్లో పాఠం చెప్పి హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాడు దేవుడు. ఎవడైనా నువ్వు స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి అతనిలోనికి వచ్చి అతనితో నాతో అతను కలిసి భోజనం చేస్తానని చెప్పారంట. ఈ మాట జ్ఞాపకం ఉంచుకుని ఆ కుమారుడు ఏం చేశాడు తెలుసండి? అరే మంచి మంచి బొమ్మలు గీసుకురండి అంటే, ఈరోజు మా చిన్న కూతురు మంచి సింగర్స్ అండి వాళ్ళిద్దరం. మరి లాస్ట్ టైంలో ఒక పాట పాడేద్దాం. దేవునికి స్తోత్రం. త్వరగా ముగిస్తా, ఒక 27 నిమిషాల్లో ముగిస్తాను నేను ఈ వాక్యాన్ని. సమయాన్ని క్లోజింగ్లో దైవజనులకి ఇద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఒక గుండె బొమ్మ వేసుకురమ్మన్నారంట, హార్ట్. ఆ హార్ట్ వేసుకొచ్చి చూపిస్తున్నారు. నాకు ఈరోజు అదే జ్ఞాపకం వచ్చింది. దేవునికి స్తోత్రం. వాడు ఈ ఆర్ట్ బొమ్మ వేసి, గుండె ఎంత ఉంటుందండి, ఆ గుండె బొమ్మ వేసి ఒక పేపర్ మీద దానికి ఒక తలుపు పెట్టి, తలుపుకి గెడ పెట్టాడంట. గెడ, బా దేవునికి స్తోత్రం. చూసారా, అందరూ తీసుకొచ్చారు, చాలా చాలా చక్కని బొమ్మలు వేసుకొచ్చారు. ఒకడైతే యేసయ్య బొమ్మనే వేసుకొచ్చాడు. అదంతా ఆశ్చర్యంగా లేదు కానీ ఈడు ఫోటోని, ఈడు వేసుకొచ్చిన బొమ్మను చూపించి అందరికీ అంటుందంట, వీడు చూసారా ఎంత చక్కగా వేసుకొచ్చాడో. నేను చెప్పిన సబ్జెక్టు జాగ్రత్తగా అన్నాడు. హృదయానికి ఒక తలుపు ఉంటుంది, తలుపుకి ఒక గెడ ఉంటుంది. గెడ కూడా తీరంట. ఏం తీరండి? గెడ కూడా తీరంట. తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నప్పుడు, పరమగీతాల్లో ఉంటుందండి. ఆ వ్యక్తి
నీ ప్రియుడు యేసుక్రీస్తు వారు తలుపులొద్ద నిలిచుండి తట్టుచున్నప్పుడు ఆమె అంటదంట, నేను ఇప్పుడే కాళ్ళు కడుక్కున్నాను, ఇప్పుడే శుభ్రముగా స్నానం చేశాను, కాళ్ళు కింద పెట్టనేలా, నేను ఎలా తలుపు తీస్తున్నాను. ఆ తలుపు సందులు వేళ్ళు పెట్టి అయినా పిలిచి వెళ్ళిపోతాడంట. వెళ్ళిపోయిన తర్వాత ఆమె పరుగులు తీస్తుందంట. యేసుప్రభువు కనిపించాడండి, యేసుప్రభువు కనిపించాడా, దైవజనుడు కనిపించాడా, బైబిల్ వాక్యం ఎక్కడైనా పడుతుంది అని తిరిగే భయంకరమైన దుర్దినములు రాబోతున్నాయి. అప్పుడు తిరిగిన ఎవరో కనిపించరో, ఎవరు నీకు మార్గం చూపించేవారు రారు. ఈ సమయమే, అనుకూల సమయంలోనే యేసుక్రీస్తు వారిని, ఆయన వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకోవాలి. అప్పుడు నీవు అభివృద్ధి చెందుతావు. ఏమి సంపాదించారండి నాకు ఆయన అంటున్నాడు. నన్ను ఇద్దరు ఆడపిల్లలనే కన్నారు కదండి, ఏమన్నా వెనకాలేసారా, ఏం సంపాదించారండి, బంగారం అన్నా ఉందా బ్యాంకులో అంటున్నాడు. బండన్నా కొన్నారా, కారు కొన్నారా, బిల్డింగ్ కట్టారా, బిల్డింగ్ మీద బిల్డింగ్ 3 అంతస్తులు కట్టాం మేము, మీరు కొన్నారా అంటున్నాడు. 3 అంతస్తుల బిల్డింగ్ కూడా ఒక్క పెద్ద రాళ్ళు చేత దొర్లింపబడిని. నిన్న నీ హృదయము దేవునికి కావాలి. బిల్డింగులు కోరడైనా, బలులు కోరడు, నైవేద్యములు కోరడు, నీ హృదయం కావాలంటున్నాడు. నీ శరీరం కూడా కాదు. నీ శరీరం అంటే గుర్తొస్తాయి. నా కాలు బాగోలేదు కండి, నా కన్ను ఒకటి గుడ్డిది కదండి, నా నోరు స్వరం బాగోదండి, నేను పాట పాడితే, నేను నడవలేనండి, నడిస్తే గంట నడుస్తున్నానండి అని చెప్పేవారు లేరండి. ప్రార్థన మానేయడానికి, దేవుని సన్నిధిని విడిచిపెట్టడానికి సాకు చెప్పేవారు లేరా? నీ హృదయం మంచిదైతే సంఘములో నీ పవిత్రత కనపడుతుంది. ఎవరికి ఇష్టంగా ఉండాలండి? నీవు ఎవరికి ఇష్టంగా ఉండాలి? దేవునికి ఇష్టంగా ఉండాలి. మనుషులు కాదు, పాస్టర్ గారు కాదు నిన్ను పొగిడేది. ఇక్కడున్న ప్రజలు ఎవరో చదువుకున్నవాడు, బాగా చదువుకున్నాడండి, జ్ఞానవంతుడు, ఆయన నన్ను పొగుడుతున్నాడండి, ఆయన ఎంత జ్ఞానం ఎవరికి ఉంటుంది, నన్ను పొగిడేటంటే నేనెంత గొప్పవాడినో అనుకుంటాం మనం. ప్రభువు మనల్ని మెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మన భక్తి జీవితాన్ని గడిపిన కాలం అంతా ఇప్పుడు చూసారా, చాలామంది గొప్ప డాక్టర్లు, సినీ యాక్టర్లు, నటులు, గొప్ప యాక్టర్లు, ఏమండి, ప్రొఫెసర్స్, అనేక మంది తత్వవేత్తలు మారిపోయి ప్రభువుని నమ్మి యూట్యూబుల్లో సాక్ష్యాలు చెప్తున్నారు. ప్రభు మమ్మల్ని విడిచిపెట్టలేదు, యేసయ్యా అని పిలిస్తే కనపడతాడంట. ఇంక మీకు కనపడ్డారా? ఎంతమందిని యేసయ్య చూశారు అని నేను అడగను. కానీ నువ్వు ప్రార్థించేటప్పుడు రాత్రికాల సమయంలో యేసయ్యను చూచేవాడవై ఉండాలి. దేవునికి స్తోత్రం. పోయిన ఆదివారం ధ్యానాంశమైన కీర్తన అండి, మాకు 119వ కీర్తన ధ్యానం చేసుకున్నాం మేము. ఆ ధ్యానాంశం వేరే కీర్తనలోనండి ఆయన అంటాడు, నేను దినమునకు 7 మార్లు ప్రార్థించాను అంటున్నాడు. మనం ఒక్క మారైనా ప్రార్థించామా? ఉదయకాలమే ప్రార్థన చేసుకోవాలంట. మధ్యాహ్నం ముందు ప్రార్థన చేసిన దైవజనుడు ఉన్నాడు, సాయంకాలం ముందు ప్రార్థన చేసిన దైవజనుడు ఉన్నాడు. ఇక్కడ దైవజనుడు ఒక ఆయన రాస్తున్నాడండి, 119వ కీర్తన 105వ వచనం నుంచి ధ్యానం చేస్తే ఇది మాకు తెలిసిన కీర్తనేనండి అంటారు. దీనిలో ఎంత అర్థము ఇమిడి ఉన్నదో మనం గమనించాం. చాలా విలువైన అర్థం ఉంది. 105వ వచనం, 119వ కీర్తన 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఏమనుసరిస్తున్నాడండి ఈయన? దేవుని న్యాయ విధులను అనుసరిస్తున్నాడు. నేను ప్రమాణం చేశాను. 115వ కీర్తనలు అంటాడండి, 15వ కీర్తనలు అంటాడు, నేను ప్రమాణం చేశాను, నష్టము కలిగినను మాట తప్పను. అంతే, దేవునికి స్తోత్రం. నష్టము కలిగినను కూడా మాట తప్పడంతే. ఏమని ప్రమాణం చేశాడు? ప్రమాణాలు అనేకమైనవి ఉన్నాయి ఈ భూమి మీద. పెళ్లి చేసేటప్పుడు ప్రమాణం చేపిస్తారు, ఆ ప్రమాణం వేరు. సంఘములో కొంతమంది ప్రమాణాలు చేస్తారు, ఆ ప్రమాణం వేరు. దేవుని సన్నిధిలో నేను గడపాలి, సమస్యలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, కరువైనా, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన దేవుని సన్నిధిని విడిచిపెట్టను అని ప్రమాణము చేసిన నష్టము కలిగినను మాట తప్పకూడదంతే. అతనే నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. ఎలా నీతిమంతుడు అవుతాడంటే, వారవారము నియమింపబడిన నియమ కూటాలకు ఆయా బుధవారాలు, శనివారాలు, ఆదివారాలు దేవుని సన్నిధిలో గడిపి నానాటికి దినదినము అభివృద్ధి అయితేనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. శుభ్రము చేయబడుతున్నాడు, నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు. నిన్న వారం బాగా ఉందానండి, నిన్న వారం బాగా నడిపింపు వచ్చింది నాకు, ఈ వారం నడిపింపు రాలా నాకు అంటారు కొంతమంది. ఎప్పుడు దేవునితో ఉంటే ఆయన నిన్ను పూర్ణ శాంతము కలిగిన వాడికి చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు కదా యెషయా గ్రంథంలో భక్తుడు ప్రవక్తతో మాట్లాడుతూ, ఎవని మనసు యెహోవా మీద ఆనుకొనునో వానిని నేను పూర్ణ శాంతము కలిగిన వాడిగా చేస్తాను. వాడి ఇరుకులు పోతాయి, ఇబ్బందులు పోతాయి. మనసు ఎక్కడ ఉండాలండి? మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్,
అంటారు కదా స్కూల్లో టీచర్స్. ఎప్పుడు పిల్లలు ఎప్పుడు స్కూళ్ళు ఇంటికి వస్తే స్కూళ్ళు అడవిడే. మాకు మైండ్ ఆబ్సెంట్ ఎందుకు అయింది? ఎక్కడో తిరుగుతుంది ఆలోచన, బాడీ మాత్రమే ప్రజెంట్ అయింది. బాయ్ నువ్వు లేగరా, 2 చెవులు దేవుడు ఎందుకు ఇచ్చాడురా అన్నాడంట టీచర్ గారు. వాడు అంటాడంట, 2 చెవులు దేవుడు ఇటు మాట మాత్రం వాస్తవేనండి, ఈ చెవుతో ఇని ఈ చెవుతో విడిచిపెట్టడానికండి అన్నాడంట. అబ్బే వీడు కరెక్ట్గా చెప్పలా, కూర్చోరా నువ్వు చెప్పరా అనుకున్నావు, నువ్వు చెప్పు అన్నాడంట. వాడు గబగబలు వేసి అన్నాడంట, 2 చెవులు ఇప్పి హెయిర్ పెంచుకోవడానికి ఇచ్చాడండి దేవుడు. చూడండి ఎంతమందో ఇప్పి హెయిర్ పెంచుకుంటున్నారు. జుట్లు ఎట్టెట్ట పెంచుకుంటారండి? జుట్లు రకరకాలుగా. బండి వేసుకెళ్తుంటే కొంతమంది మేము వెనకాల బండి దోలుకెళ్తూ చూస్తాం. ఆడపిల్ల మగ పిల్లడు తెలియదు మాకు. ముందుకెళ్ళాక దేవుడు చూస్తాం, తప్పుగా అంటలేదు. వాడు మగ పిల్లడు. ఆలోచన చేద్దాం. వైఖరి, ప్రవర్తన, దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉండాలి. అదే అందులోకి వస్తున్నా నేను ఈ వాక్యంలో. దేవునికి స్తోత్రం. గమనించండి. ఇంకొకరిని అడిగిరా, ఈ పక్క ఉన్నాడు వాడు బాగింటాడు, నేను చెప్పే పాఠాలు వాక్యం బాగింటాడు, లేచి నుంచి చెప్పరా అంటే, మాస్టర్ అండి చెప్పరా మాస్టర్ అండి, 2 చెవులు దేవుడు ఇచ్చే మాట మాత్రం వాస్తవేనండి, 2 చెవుల మధ్యన తలక ఇరక్కపోయిందండి అన్నాడంట. చూసారా ఎంత జ్ఞానమో? 2 చెవుల మధ్యన తలక ఇరికిపోయిందా? ఇక్కడ ఉన్నారు చాలామంది. ఇక్కడ కాదు, ఈ గుంటూరు ప్రాంతంలో అవిధేయులు మందిరానికి వెళ్తూనే ఉంటారు. వాక్య అర్థభావమును తెలుసుకోరు, జ్ఞానముతో ఆచరించరు, నేర్చుకోరు. పాట బాగా పాడారంటే బాగా పాడాడండి. మీరేంటమ్మా బాగా పాడారండి. ఏంటమ్మా పాట బాగుందా? బాగా పాడారండి. ఏమని పాడారు? బాగా పాడాడండి ఆయన. అదే ఏమని పాట? జ్యోతిర్మయుడు అని పాట పాడాడండి. సారే పైన నన్ను విసిరివేయక నన్ను ఒక పాత్రగా ఉంచేవా అని పాడాడు. ఆ పాట బాగా పాడాడు. సారీ అంటే ఏంటమ్మా అని అడిగా. ఏమనండి సారీ అంట? సారిలో పప్పు సారులో మనల్ని అందులో ఉడికి సారులో పడేయకుండా మనల్ని నిలబెట్టి ఉంచాడంటండి అని చెప్తుందామా. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరికి వెళ్తున్నామమ్మా అంటే చాలా సంవత్సరాల నుంచి వెళ్తుంది అమ్మ. సారీ అంటే ఒక చక్రం ఉంటుందండి. కుమ్మరివాడు ఆ పాత్రను తయారు చేస్తూ తిప్పుతూ ఇప్పుడు అంత టెక్నాలజీ పెరిగిపోయింది. ఆ పాత్రను తయారు చేసి మంచి పాత్రగా పగిలిపోతూ ఉంటుంది. దాన్ని కట్టి సరిచేసి పగిలిపోకుండా, బెజ్జాలు పడిపోకుండా, విరిగిపోకుండా సరిచేసి శుభ్రపరిచి దానిని అగ్నిలో కాల్చివేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ పాత్రను కాల్చిన తర్వాత ఇలా కొడతాడు, టంగ్ అని సౌండ్ వస్తుంది. ఈ కుండ మంచి పాత్ర అని పెడతాడు. దేవునికి స్తోత్రం. ఇది సారే పైన నన్ను విరిగిపోకుండా చక్కగా తయారు చేసుకుని నీ సంఘములో ఉంచావు, నీ సన్నిధిలో ఉంచావు. నేను వాడబడుతున్నా చాపలేయడానికో, మందిరం తొడవడానికో, కుర్చీ ఒక్కటి తీసి అటు సర్దడానికో, ఏమండి ఒక పాట పాడడానికో, ఏమండి ఇంకేం చేయడానికి, ప్రార్థన చేయడానికో, వాక్యమును ధ్యానం చేయడానికో నన్ను ఒక పాత్రగా ఉంచేవు ఇసిరివేయక. దీని అర్థం ఇదమ్మా అంటే, అమ్మో ఇంత అర్థం ఉందండి అంటారు. అనరండి, తెలీదు. వాడే అన్నాడు. అందుకే చెవులు ఇరిక్కిపోయినాయి అన్నాడు. చెవులు ఇరిక్కిపోయినాయి అంటే నమ్మరా? మొన్న ఈ మధ్యనే డబ్బులన్నీ పోగొచ్చి ఆ నాగరాజు కాలనీ వాళ్ళు, ఆ ప్రాంతం వాళ్ళు ఇది ఒక్కటి కట్ చేయగలరా మాట? ఫీల్ అవుతారు జనం. దేవునికి స్తోత్రం. ఏమన్నారు తెలుసా? లేవా? ఆ ప్రాంతంలో ఆడపిల్లలంతా కలిసి పెద్దవాళ్ళే సరే ఉంచండి. పాపం అవిధేయతగా అక్కడెవడో రైల్వే ట్రాక్ అవతల మంగళదాస్ నగర్లో టీవీఎస్ పెట్టి వచ్చి 2 పట్టు చీరలు తీసుకొచ్చి చూపించి, ఇలాంటి పట్టు చీరల్లో నా దగ్గర బేలు ఉన్నాయి, టన్నులు ఉన్నాయి, మీ అందరికి ఇస్తాను, తల ఒక 700, 800, 900 పోగేసి తీసుకురండి అంటే దగ్గర ఒక 50,000 పోగేసి ఆయనకి ఇచ్చేసారు. వాళ్ళంతా కలిసి ఇచ్చేస్తే ఏం చేశారు తెలుసా? ఆడ అన్నీ పట్టుకుని చిన్నగా జారుకుని రైల్వే ట్రాక్ దాటి టీవీఎస్ వేసుకుని వెళ్ళిపోయాడు. నాకు ఎదురు వచ్చారు వాళ్ళు. రైల్వే ట్రాక్ దాటి నేను వస్తుంటే నాకు ఎదురొచ్చి, పాస్టర్ గారు 2 వందనాలండి, ఇప్పుడన్నా కనపడ్డాడండి అన్నారు. నాకు ఎవరు కనపడలేదమ్మా అంటే, అయ్యో నోరు కొట్టుకుంటున్నారు. ఎంత అవిధేయత అండి, ఎంత అవిధేయత! పనుముట్టు చూడకుండానే మనుషులకు డబ్బులు ఇచ్చేస్తామా? అలాంటి వారు కూడా ఉన్నారండి. టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో వారి భక్తి జీవితం, వారి అజ్ఞాన జీవితం కూడా అలా చల్లారిపోయి పాడైపోతున్నారు ఈ రోజుల్లో. బైబిల్ గ్రంథం పట్టుకుంటున్నారే కానీ బైబిల్లో ఉన్న ఉన్నతమైన విషయాలను గుర్తించలేకపోతున్నారు. బైబిల్లో ఉన్న పరిశుద్ధమైన సంగతులను హృదయంలో భద్రము చేసుకోలేకపోతున్నారు ఈనాటి క్రైస్తవ ప్రజలు. అదే మా వేదన. ఎవరినన్నా చూడగానే
ఏమంటామండి? అమ్మో పెద్ద చెప్పొచ్చెళ్ళి అంటాం ఎవరైనా కొంచెం జ్ఞానవంతుడిగా కనపడుతుంటే. వెంటనే మనం రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడం. యేసుక్రీస్తు వారు మాత్రము ఎవరిని తుంచివేయలా, తోలనాడలా, తక్కువ చూపు చూడలా. వాక్యం చదివే క్రైస్తవ బిడ్డలో తక్కువ చూపు కలిగి ఉంటే దేవునికి ఇష్టం కదంటండి. తెలుసా విషయం? ఎవరిని తక్కువ చూపు చూడకూడదంట. పోయిన వారం సబ్జెక్ట్ ఒకటి చెప్పాను నేను. ఆ చెత్త వేసుకెళ్ళే బండోళ్ళు వస్తారు, ముసలైన ఒక ఆయన వస్తాడు. ఆయన కూడా ఏంటి సార్ అంట. సార్ అంట. సార్ అంటే ఏమైంది? ముఖ్యమంత్రి గారన్నా, ప్రధానమంత్రి గారన్నా సార్ అంట. నన్ను సార్ అంటారు ఏంటండి అంటాడు. సార్ అంటే గౌరవ పదం, అది ప్రేమతో పిలవాలి అంతే. దేవునికి స్తోత్రం. కపటము లేకుండా నిష్కపట హృదయము కలిగి అందరినీ ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అందరితో సమానంగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావా? దేవునికి స్తోత్రం. ఎవరైనా తెలియని వారు, అజ్ఞానులు వస్తే వారికి మంచి మాట చెప్పి సరి చేయాలంతే. నువ్వు మంచోడు కదా అనకూడదు. నువ్వు మంచిదేం కదా, మాకు తెలియదండి, ఆ పక్కింటి ఆమె చెప్పలేదండి మాకు అనకూడదు. వెంటనే మంచిది కదండి, ఆమె మంచిది కాదు, ఆమె పాపం చేస్తుంటే మేమే రాళ్లతో కొడుతున్నాం, ఎంతమందిని చంపేశారు అట్ట రాళ్లతో కొట్టి. ప్రభు అన్నారు, మీలో పాపము లేనివాడు ఎవడో ఈ స్త్రీ మీద మొదటి రాయి వేయమన్నాడు. ఎవరున్నారు? ఎవడ రాయి ఆడ పడేసుకుని ఎవడ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారి కాడ అన్నారు, ఏమన్నారు? యేసుక్రీస్తు వారు, నేను నీతిమంతుడను పరిశుద్ధుడను కనుక నిన్ను శిక్షిస్తాను అన్నాడండి. లేదు, నీ పాపములు క్షమింపబడి నీవు గనుక నీవిక ఏ పాపము చేయకుండా బ్రతుకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిర్ణయం తీసేసుకుంది. అప్పటి నుంచి ఆమె ఏం తీసుకుందండి? నిర్ణయం తీసుకుంది. తన హృదయంలో నిశ్చయించుకుంది, నేను భక్తిగా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి, దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతకాలి, దేవునికి ఇష్టడుగా బ్రతకాలి అనుకుంది. అనుకుని దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడింది. దేవునికి స్తోత్రం. అది గ్రహించి దేవుడు ఆమెకి మంచి జీవితానికి ఇయ్యడానికి ఇష్టపడ్డారు, అంగీకరించారు. దేవునికి స్తోత్రం. మనం ఏమి అర్థం చేసుకుంటున్నాం? మనం ఏమి అర్థం చేసుకుంటున్నాం? ఏమి తెలుసుకుంటున్నాం? ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం? ఈరోజు ఆదివారంగా మందిరానికి వెళ్ళాలి, అందరూ వెళ్తున్నారు, మరి మనం కూడా వెళ్ళాలిగా. ఏమన్నా అనుకుంటారేమో పాస్టర్ గారు వెళ్ళపోతే, ఏమన్నా అనుకుంటారేమో పక్కింటోళ్ళు, ఏమో ఇవాళ మందిరానికి వెళ్ళలేదా, ఒక ఆమె వచ్చింది కొత్తగా ఇంట్లోకి అద్దెకి, ఆమె గబుక్కుని అడుగుద్ది, ఆమె అసలే భక్తి పరురాలంట, బాగా ప్రార్థన చేసుకుంటుందంట. ఆమె అడిగింది దానికి ఆమెకేం సమాధానం చెప్పాలి? ఎట్టగొట్టు వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చుని వచ్చేద్దాంలే, పండి. ఇది కాదు. నీ హృదయంలో ఉండాలి, నీ నరాలలో ఉండాలి, నీ ఎముకలలో ఉండాలి, నీ కండరాలలో ఉండాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలనే ఆలోచన, తలంపు. దేవునికి స్తోత్రం. గుర్తించారా? దేవుని వాక్యాన్ని గుర్తించారా? ఆలోచన కలిగి ఉన్నామా? ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడండి? 119వ కీర్తన ధ్యానం చేసుకున్నాం కదా మనం. ఏమంటున్నాడు? నేను న్యాయ విధులను అనుసరించేదనని ప్రమాణం చేసి ఉన్నాను, నా మాట నెరవేర్తును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా, నా నోటి స్వేశార్పణలను అంగీకరించుము, నీ న్యాయ విధులను నాకు బోధింపుము. నా ప్రాణము ఎల్లప్పుడూ నీ అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రము నేను మరువను. ప్రాణం పోయినా, సమస్యలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏమొచ్చినాయండి? రోగం వచ్చినా, ఇంకేమొచ్చినాయండి? మరణం వచ్చినా. మనం ఇందాక అనుకున్నాంగా, ఏమనుకున్నాం? మరణమైనా, కరువైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, శోధనలైనా ప్రభువుని విడిచిపెట్టకూడదు. నాకు ఈ మాట జ్ఞాపకం వస్తుంది. పిల్లలను ఒకడు బైక్ వేసుకుని గుద్దిపోయాడు, 2 ఆడపిల్లలే, చిన్ని పిల్లలు. ఎరా బాబు, పిల్లలను గుద్ది, చిన్న పిల్లలు కదరా ఆడపిల్లలు అంటే వాడు మా మీద తిరగబడిపోయాడు. పక్కన వాళ్ళు వచ్చి దైవజనుడైన పాస్టర్ గారు అంటున్నా, వినలేదు. తెల్లారి ఒక 3 రోజులు ఆగిన తర్వాత పోలీసులు వచ్చి జీపులు వేసుకుని పట్టిపోయారని చెప్తున్నా. భయం ఉండదు, భక్తి ఉండదు, ఎవరిని మాట మాట్లాడాలో తెలియదు, వారి ప్రవర్తనను సరి చేసుకోవడానికి ఇష్టపడరు, దేవునిని అంగీకరించడానికి ఇష్టపడరు. కానీ ఏం చేస్తారండి? ఈయన అంటున్నాడు, ప్రాణాపాయం వచ్చింది, సమస్య వచ్చినా, నువ్వు పాస్టర్ గారు కాదు, నిన్ను పాస్టర్ గారు అని పిలవాలా? నువ్వు మందిరానికి వెళ్ళి క్రైస్తవ బిడ్డవని పిలవాలా? పెద్ద ప్రార్థన పరురాలువే ఏంటి నువ్వు అంటే? ఎంతమంది అంటున్నారు ఈ రోజుల్లో అందరికీ కష్టాలు వస్తున్నాయి అంటండి, మీకు తెలియదు. ప్రార్థన చేసుకునే వాళ్ళకి కూడా వస్తున్నాయి అంటండి కష్టాలు.
బైబిల్ పట్టుకున్న వత్తని ఏంటంటే ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళినా కూడా కష్టాలు మానట్లేదంటండి. మీకు తెలియదు, అక్కడ విజయవాడ పట్టణంలో సునామీలాగా వచ్చేసిందంట, పెద్ద పెద్ద ఏరు వరద వచ్చేసి ఇళ్ల మీద పడిపోయిందంటండి. అందరూ అంతం వచ్చేస్తుందంటండి. మీకు తెలీదు, మనం ఇక మందిరానికి వెళ్ళిపోయిన పర్వాలా, ఆయనకి తెలియదేంటి మన ఇంట్లో బియ్యం లేవని, నూనె లేదని, కష్టాలు వస్తున్నాయి అని, బాధలు వస్తున్నాయి అని ప్రార్థన ఎగ్గొట్టేవాళ్ళు లేరండి. తెల్లారిపోయి మనం పట్టుకున్న దాన్ని, దేవుని వాక్యాన్ని మనం ఏం చెప్పాం? కష్టమైన, శ్రమలైన, ఇరుకులైన, ఇబ్బందులైన, శోధనలైన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, బట్టలు లేకపోయినా, చిరిగిపోయిన చొక్కాలు 2 ఉన్నాయి ఇంట్లో, అయినా కూడా అయ్యే ఎట్టగొట్ట చిన్న చిన్నగా కుట్టేసుకుని వేసుకెళ్ళి మందిరంలో కూర్చుని ప్రభువా నీకు స్తోత్రం అని స్తుతించేవారు లేరండి. దేవునికి స్తోత్రం.